నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. లోకేష్ కు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి, బుద్ధా వెంకన్న డిమాండ్. బంగాళాఖాతంలో రెమాల్ తుఫాను, వాళ్లకు వర్షాలు మనకి ఎండలు. తనను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటనలో సూత్రధారులు వదిలేసి అమాయకులపై కేసులు. పులివర్తి నాని. తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు, కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ కు అధినేత చంద్రబాబు నాయుడు ప్రమోషన్ ఇవ్వాలని, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాలని అన్నారు. ఇది తమ వినతి కాదని, డిమాండ్ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ముందు కార్యకర్తలకి లాభం జరగాలన్న కార్యకర్తలు, ఎందుకంటే ఆయన కార్యకర్తలకు బాగా దగ్గర అయిపోయినటువంటి వ్యక్తి. చెప్పాక చంద్రబాబు గారు పేరు పెట్టి పిలిచే వ్యక్తులందరినీ కూడా ఆయన పేరు పెట్టి అన్నానో లేకపోతే బాబాయ్ అనో ఏదో ఒకటి తమ్ముడు అనో పిలుస్తారు. అలాగే లోకేష్ బాబుకి ఇంకా ఎక్కువ పర్సనల్ అటాచ్మెంట్ జరిగింది. కాబట్టి అచ్చెన్నాయుడు గారికి కీలకమైన శాఖ అప్పగించి అదే రోజు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు గారు అధ్యక్షుడిగా, అది కూడా ఒకే రోజు జరగాలని మేమైతే చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు గారికి తెలుసు, మేము సూచించి, నేను చంద్రబాబు నాయుడు, నేను పార్టీలో వన్ ఆఫ్ ది మెంబర్నే కదా. నేను రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని. 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి పోరాడానా లేదా చెప్పండి మీరు? పోరాటం చేయలేని వాళ్ళు టికెట్లు తెచ్చుకున్నారా? మాకు టికెట్లు ఇవ్వకపోయినా మేము పార్టీకి అంకిత భావంతో ఆ కుటుంబానికి లాయల్గా మేము ఉన్నాం కదా. కాబట్టి డిమాండ్ చేసే హక్కు నాకుంది. అది కూడా చెప్తున్నా, డిమాండ్ చేసే అర్హత నాకుంది. కాబట్టి నేను అది చేస్తున్నా. నా గురించి అయితే కరెక్ట్ కాదు. అది అందుకనే చెప్పేది నేను ఒక బీసీని. గౌర మా క్యాస్ట్ బీసీ-డి అయినా సరే ఒక బీసీనే ముందుకు వచ్చి చెప్తున్నాం, ఈ పార్టీకి బాధ్యతలు లోకేష్ బాబు గారికి అప్పచెప్పమని నేను డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు గారిని అయితే మాత్రం ఈ విషయంలో డిమాండ్ లోకేష్ బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగా అచ్చెన్నాయుడు గారు కూడా 5 ఏళ్ళు చేశారు. ఆయనకి మంత్రి పదవిలో కీలకమైనటువంటి మంత్రి శాఖ ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే డిమాండ్ చేయకూడదు, ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. కాబట్టి ఆయన బీసీ నాయకుడిగా పాపం జైలుకి వెళ్ళినా ఆయన చానాళ్ళు కష్టపడిన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. తుఫానుగా మారితే దీనిని రెమాల్ అని పిలువనున్నారు. కాగా ఈ నెల 25వ తేదీ రాత్రికి తీవ్ర తుఫానుగా బలపడి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తర ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 26, 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 28 వరకు బెంగాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
అదే సమయంలో ఏపీపై ఈ తుఫాను ప్రభావం ఏమాత్రం ఉండదని, ఆ రాష్ట్రంలో ఎండలు మండిపోతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఏపీలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. తనను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటనలో సూత్రధారులు, పాత్రధారులను వదిలేసి అమాయకులపై కేసులు పెట్టి పోలీసులు కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. ఈ నెల 14వ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై ఎస్వీయు పోలీస్ స్టేషన్లో నానిని గంటకు పైగా డీఎస్పీ రవి మనోహర ఆచారి విచారించారు. అసలు నిందితులను వదిలేసి అమాయకులను కేసులో ఇరికించారని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు నాని తెలిపారు. 70 మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. తనకు, తన కుటుంబానికి పోలీసు భద్రత మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రీపోలింగ్కు వెళ్లాల్సిన అవసరం లేదని, కౌంటింగ్ సక్రమంగా నిర్వహించే బాధ్యత అధికారులు తీసుకోవాలని ఆయన కోరారు. దూరం అవుతారని చెప్పి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటున్నాడు. ఆ విధంగా లేకుండా మేము ఎవరి పేరు చెప్పలా, కర్మ కర్త క్రియ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, భాను, మిగిలిన ఎవరు మాకు చూడలా, ఎవరు అనేది మేము చెప్పలా. అతను వర్గం దూరం అవుతారని చెప్పి ఉద్దేశంతో అతనే కొందరు పేర్లు పంపించి అతనే చేస్తున్నాడు. కాబట్టి దీన్ని పరిశీలించండి. మొన్న పెట్టిన ప్రొడ్యూస్ చేసిన వ్యక్తుల్లో కూడా కొందరు ముద్దాయిలు అమాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా పరిశీలించని కూడా చెప్పడం జరిగింది. న్యాయం చేయమని కోరటం జరిగింది. ఈ తెర వెనకున్న ముసుగు వీరుడిని బయట తీయండి అని చెప్పడం జరిగింది. మా వాళ్ళ పైన మొత్తం ఆల్మోస్ట్ 70 మంది పైన, 75 మంది పైన. ఏ కేసు? 307లు 2, 435లు, 332లు అవి పెట్టాను. నా కేసులో నేను ఇచ్చిన ఫిర్యాదు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, భానుప్రకాష్, నేను చూసిన వాళ్ళు పెద్దలు చెప్పాను. అంటే లోపల జరిగింది, కొంచెం బయట మొత్తం జరిగింది, మొత్తం పిల్లలు అడిగారు, మొత్తం నేను చెప్పాను. ఇంతవరకు వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి మా ప్రకారం మేము వెళ్తా ఉన్నాం, మేము చేస్తామండి, న్యాయం చేస్తామన్నారు. మీరు న్యాయం చేయండి సార్, నా వల్ల ఎటువంటి పొరపాటు జరగదు, నా వల్ల చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంతత ఉంటుంది, గెలిచేది నేనే, ప్రభుత్వం వచ్చే తెలుగుదేశమే, నేను ప్రశాంతత కూడా చిన్న గలాట లేకుండా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే పోలీసులు తప్పు అనేది నేను చెప్పలేదండి. ప్రత్యర్థి ఎట్లున్నాడంటే అతని దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ నమ్మకుండా దూరం అయిపోయారు. ఆ దూరం అవుతున్నారు ఉద్దేశంతో వాళ్ళనే వేరే రూట్లో కొందరు ఉంటారు కదా, కింద స్థాయిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అని చెప్పి అతనే ఇరికిస్తున్నాడు. నాకు ఒక డౌట్ అండి. దూరం అవుతున్న వాళ్ళపైన పెట్టి కేసులు ఇచ్చి ఆ వర్గాన్ని దూరం కాకుండా కూడా ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నాడు. అంటే పెట్టుకుంటారు కదా, గ్రిప్లో ఉంటే కేసు ఉంటే ఎవరు బయట పోడు కదా, అది చేయాలని ఉద్దేశం అండి. కొందరు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ రిపోర్టు ప్రకారం ఎన్నికలు పూర్తి కావడం, వేసవి సెలవులు కొనసాగుతుండడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదల కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. గత కొన్ని రోజులుగా కొండపై విపరీతమైన రద్దీ నెలకొంటుంది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు అధికంగా తరలివస్తున్నారు. వారు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో సుమారు 30 నుంచి 40 గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఆయా రోజులకు సంబంధించి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
గోపురం వస్తుందా? రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకే చెలో మాచర్లకు వెళ్తున్నాం, కానీ ఈవీఎం మిషన్లు పగలగొట్టిన పిన్నెల్ని వదిలేసి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా గురువారం అన్నారు. మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి తొత్తుగా జవహర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ బృందం మాచర్లలో, అదేవిధంగా గుంటూరులో బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ శేషగిరావు, చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి, ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళ పిన్నెల్లి పరారు, ఈవీఎం ధ్వంసం కేసుతో పలాయనం. ఇవాళ ఏదైతే ఆ రోజు 13వ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టాడు. అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, ఏపీఓ ఉన్నాడు, పీఓ ఉన్నాడు, రిటర్నింగ్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్. కళ్యాణదుర్గం చెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామ శివారులో పొలం పనులకు వెళ్తున్న హనుమంతరాయుడు అనే రైతుపై ఎలుగుబంటి గురువారం ఉదయం దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన హనుమంతరాయుడును బంధువులు, గ్రామస్తులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడుల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరారు. చెప్పడం లేదా చెట్టూరు మండలం కంబాలపల్లి ఉంది. పొద్దున్న 6 గంటల వరకు చిగిరిపోయింటే వెలుగుబండి వచ్చి కలిసింది. మీకేం కాలేదన్నా? గాయాలైంది. తెల్లారుజాము 6 గంటలు చిగిరిపోయింది సార్. అది చిగిరిపోతుంటే వెలుగుబండి వచ్చి కలిసింది. కంబాలపల్లి కంబాలపల్లి విలేజ్ చెట్టూరు మండలం
ఈ అబ్బాయి నాకు అల్లుడవుతాడు. మరి పొద్దునే 6:30 అట్లా చిగురు బీక్ వచ్చే కానీ తోటలో పోయినాడు. పోయినప్పుడు ఒంటరిగా అక్కడ నుంచి వంక ఉంది, ఆ వంక అంటే వస్తా అంటే ఆ అబ్బాయి దాన్ని చూసి అరిచినాడు. అరిచిన తర్వాత మానెక్కినాడు. మానెక్కితే వెంటనే పోయి అది పైకి ఎగిరి పీక్కొని ఉంది అనమాట. పీక్కున్నప్పుడు ఇంక అంతలోనే కుక్కలు పారిపోయినాయి. మా గొర్రెల దొడ్డి ఉంది మా దాని దగ్గర, పోయి కుక్కలు అది ఎప్పుడైతే పోయి మరిగినాయో ఇడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇంక మాకు అప్పుడే తెలిసింది. అందరూ పోయి హాస్పిటల్కి పిలుచుకొచ్చినాం. దీన్ని చూసి అధికారులు కూడా స్పందించి దీన్ని పట్టించుకుంటారని కోరుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం డీఎస్పీ బాజీజన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాజీజన్ మాట్లాడుతూ కళ్ళు నడిపే దుకాణ యజమానులు ఖచ్చితంగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. కళ్ళులోకి వివిధ రసాయనాలు కలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల ప్రకారమే కళ్ళు అమ్మాలని తెలిపారు. లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తాడి కళ్ళు గీత కార్మికుల్ని పిలిపించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కళ్ళు గీత కార్మికులందరినీ పిలిచి వాళ్ళతో వాళ్ళ లైసెన్సులు అవి తనిఖీ చేసి వాళ్ళకి స్ట్రిక్ట్గా వాళ్ళని ఎటువంటి దాంట్లో కల్తీ చేయకుండా అమ్మాల్సిందిగా తెలియజేయడం అయింది. అటువంటి కల్తీకి పాల్పడితే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కళ్ళు గీత కార్మికులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కళ్ళు దుకాణాలపై అన్నిటి మీద నిఘా ఉంచి దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే, వాళ్ళు ఏమైనా మిక్సింగ్ అటువంటిది జరుగుతూ ఉంటే వాటి మీద కఠినమైన చర్యలు మా పోలీస్ తరఫు నుంచి తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకోవడం అయింది. తాడి కళ్ళు గీత కార్మికుల్ని పిలిపించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న కథనాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కళ్ళు గీత కార్మికులందరినీ పిలిచి వాళ్ళతో వాళ్ళ లైసెన్సులు అవి తనిఖీ చేసి వాళ్ళకి స్ట్రిక్ట్గా వాళ్ళని ఎటువంటి దాంట్లో కల్తీ చేయకుండా అమ్మాల్సిందిగా తెలియజేయడం అయింది. అటువంటి కల్తీకి పాల్పడితే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కళ్ళు గీత కార్మికులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కళ్ళు దుకాణాలపై అన్నిటి మీద నిఘా ఉంచి దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే, వాళ్ళు ఏమైనా మిక్సింగ్ అటువంటిది జరుగుతూ ఉంటే వాటి మీద కఠినమైన చర్యలు మా పోలీస్ తరఫు నుంచి తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకోవడం అయింది. సప్తనదుల సంగమ ప్రదేశమైన సంగమేశ్వర ప్రాంతంలోని కృష్ణానదిలో రాజహంసల వంటి వలస పక్షులు సందడి సృష్టిస్తున్నాయి. సైబీరియా, నైజీరియా, కజకిస్తాన్, నేపాల్ వంటి దేశాల నుండి ఉద్భవించిన ఈ పక్షులు సంతానోత్పత్తి ప్రయోజనాల కోసం నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాలకు తరలివస్తున్నాయి. ఈ ఏడాది తొలిసారిగా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వర క్షేత్రంలో కృష్ణా జలాల్లో దర్శనమిచ్చాయి. వీటి వివరాలను అటవీ అధికారులు సేకరిస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎన్నికలకు ముందు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక బృందాన్ని గురువారం నియమించారు. ఈ నేపథ్యంలో నర్సరావుపేట పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలపై మరోసారి సిట్ బృందం విచారణ చేపట్టింది. సిట్ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే పలు గ్రామాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. Thank you.
పిఠాపురంలోని వై జంక్షన్ వద్ద ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావు కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఆయన స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తాను కాకినాడలో ఉన్నానని, దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదని చెప్పారు. ఎవరూ తనను కలిసేందుకు రావద్దన్నారు. అందరికీ నమస్కారం. చాలా అదృష్టంగా కూడా బయటపడ్డాం. ఇది కారు యాక్సిడెంట్ అయింది. ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరగలేదు. ఎవరు ఆదుర్త పడలేదు. దయచేసి ఎవరు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. నేను కాకినాడలో ఉన్నాను. అప్పుడు వచ్చిన తర్వాత అందరినీ నేను కలుగుతానని చెప్పేసి ప్రత్యేక మనం చేస్తున్నాను. ఎవరు కూడా ఏ రకమైనటువంటి విధానం కూడా పడకుండా ధైర్యంగా ఉండండి. ఎవరికి కూడా మాకు ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరిగిన విధానం లేదు. ఓట్ల లెక్కింపునకు ప్రతిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యనిర్వహణ అధికారి ఎంకే మీనా గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జూన్ 4న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు. ఒంగోలులోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కాన్ఫరెన్స్ కు కలెక్టర్ హాజరై ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల గురించి ఎన్నికల సంఘం సీఈఓకు వివరించారు. Yes, sir. Sir, regarding counting hall center and hall preparation, sir, we have one single location, sir. We have 3 different buildings, which these 8 constituencies are situated, sir. And every constituency, both assembly segment as well as the assembly constituency will be in the same floors. And we've been allocated 8 counting observers as per our request also, sir. All the locations we have separate postal ballot room also separately, so just adjacent to the normal EVM counting hall. So we have sufficient space to accommodate all the counting arrangements. Sir. So, intimation to the election agents we have been given, sir. Time, location and venue has been already notified. Sir. We have media center already, communication center already running, sir, where 3 shifts of officers as well as the political representatives are also coming, sir, regularly, and they are viewing the strong room CCTV footage. And అనకాపల్లి జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ మరియు జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షించడమే ధ్యేయంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఐపీఎస్ వారి సమక్షంలో డీఎస్పీ పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బందితో అనకాపల్లి పట్టణం 4 రోడ్ల జంక్షన్ వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈరోజు అనకాపల్లి జిల్లాలో మాబ్ కంట్రోల్ మాక్ డ్రిల్, రైట్ కంట్రోల్ మాక్ డ్రిల్లో భాగంగా ఒక మాబ్ లాంటిది కానీ ఒక రైట్ కానీ జరిగేటటువంటి సందర్భం ఏదైనా వచ్చినప్పుడు పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉంటారు, ఏ విధంగా సన్నద్ధులై అలాంటి మాబ్ని చెదరగొట్టడంలో కానీ లా అండ్ ఆర్డర్ని తిరిగి కంట్రోల్లోకి తెచ్చుకోవడం కానీ, అలాగే రైట్ జరిగేటటువంటి దాన్ని కంట్రోల్లో ఎలా చేసుకోవాలి అనేటటువంటి దాని మీద మాబ్ డ్రిల్ని ఈరోజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.